తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొన్ని చోట్ల భారీ వర్షం, చాలా చోట్ల మోస్తారు వానలు పడ్డాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలకు చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. మామిడి, జొన్న, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇవాళ రేపు కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి ధాన్యం రాసులు తడిసిపోయాయి. వడగండ్ల వర్షంతో మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లోతట్టు కాలనీలు జలమయంగా మారాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మార్కెట్ యార్డ్లో మక్కలు, పొద్దుతిరుగుడు గింజలు తడిసి ముద్దయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొత్తవాడలో చామగడ్డ పంట నీట మునిగింది. పలు జిల్లాల్లో అనేక చోట్ల కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది. అక్కడక్కడ కోతకు సిద్దమైన మిర్చి పంట తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. Right.